హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వాతి కుకింగ్ స్టైల్లో పానకం దోశలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. పానకం దోశలు ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. మనం ఇప్పుడు దోశలు చేసుకుంటే చట్నీ చేసుకొని తింటున్నాం కదా. పాతకాలంలో దోశలు చేసుకున్నప్పుడల్లా ఇలా పానకం చేసుకొని పానకంలో దోశలు ముంచుకొని తినేవాళ్ళంట. చాలా టేస్ట్గా ఉంటాయి. మా నాయనమ్మ ఇప్పటికి కూడా మేము దోశలు చేసినప్పుడల్లా ఇలా పానకం చేసుకొని పానకంలో దోశలు ముంచుకొని తింటుంది. చాలా టేస్ట్గా ఉంటాయి, మేము కూడా తింటాం. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మన క్వాంటిటీ తగ్గట్టు కొంచెం బెల్లం తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని బెల్లం కరిగేంత వరకు స్టవ్ పై నుంచి ఈ బెల్లం కరిగించుకోవాలి. మనం బెల్లం ఎంతైతే తీసుకుంటామో అంత బియ్యం పిండిని తీసుకొని బియ్యం పిండిలో వాటర్ పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తడి బియ్యం పిండి అయినా వాడచ్చు, పొడి బియ్యం పిండి అయినా వాడచ్చు. బెల్లంలో కూడా ఇలా గడ్డలు లేకుండా కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మనం తీసుకున్న బియ్యం పిండి క్వాంటిటీని బట్టి వాటర్ తీసుకోవాలి. ఇలా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని ఈ వాటర్ను బాగా మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని స్టవ్ సిమ్లో పెట్టి ఈ బియ్యం పిండిని కూడా పోసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు కట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కదా. బాగా 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి తిప్పుకుంటూ. 5 నిమిషాలు ఉడికిపోయిన తర్వాత మనం తీసుకున్న బియ్యం పిండి క్వాంటిటీని బట్టి పాలు తీసుకోవాలి. ఇలా ఒక గ్లాస్ పచ్చిపాలు తీసుకొని పచ్చిపాలను కూడా పోసేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ పానకంలో పచ్చిపాలు పోయటం వల్ల చిక్కదనం వస్తుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఇలా పాలు పోసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికిపోయిన తర్వాత ముందుగా పట్టుకున్న బెల్లం సిరప్ను కూడా, బెల్లంలో నలకలు ఎక్కువగా ఉంటాయి కదా, ఇలా వడపోసుకొని ఆ సిరప్ను కూడా ఈ పానకంలో పోసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పానకం కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ బంద్ చేసేయాలి. మరీ కొంచెం తిక్కుగా ఉన్నప్పుడు స్టవ్ బంద్ చేస్తే చల్లారిపోయిన తర్వాత మరీ గట్టిగా అయిపోతుంది. కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టుకోవాలి. దోశల్లోకి పానకం రెడీ అయిపోయింది కదా, దోశలు పోసుకుందాం. స్టవ్ వెలిగించి పెనం పెట్టి, ఇప్పుడు అందరూ నాన్ స్టిక్ పెనాలు వాడుతున్నారు కదా, నాన్ స్టిక్ వాడకూడదు అంటున్నారు కదా. ఇలా ఐరన్ పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కట్ చేసి ఇలా ఆనియన్స్ రుద్ది దోశ పోసామంటే మనం ఎంత పలచగా పోసుకున్నా కూడా దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. ఎన్ని దోశలైనా కూడా ఇలా ఈజీగా పోసుకోవచ్చు, చాలా టేస్ట్కి కూడా ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా ఐరన్ వాడటం వల్ల. దోశ ఇలా ఈ కలర్లో రావడానికి నేను పిండి పట్టేటప్పుడు కొంచెం అటుకులు కలిపి పిండి పడతాను, అందుకనే ఇలా కలర్గా కనపడుతుంది. చాలా టేస్ట్కి కూడా ఉంటుంది దోశ. ఇలా దోశలు పోసుకొని వేడివేడి పానకం కూడా ఒక గిన్నెలో వేసుకొని ఈ పానకం నలుచుకొని దోశలు తింటుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ పానకం చాలా బలం కూడా. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకు అలవాటు చేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి. ఈ పానకం దోశలు నాతో పాటు మా పాపకు కూడా చాలా ఇష్టం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.